ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. అయితే ఈరోజు మీకు కొన్ని సత్యములు, అన్నీ తెలిసిన సత్యాలే, ఎందుకంటే ఎన్నెన్నో సంవత్సరాల నుండి క్రిస్మస్ ఆచరిస్తున్నారు. పండుగ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ. ఈ పండుగ గురించి దాదాపు నాకు అనిపిస్తుంది 5-6 నెలల నుండే సిద్ధపాటు ఉంటుంది. క్రిస్మస్కు నేను అది తినాలి, ఇది తినాలి, ఆ వస్త్రం ధరించుకోవాలి, పిండి వంటలు చేయాలి, లేకుంటే మరి ఇల్లంతా ఇంత చక్కగా అలంకరించాలి, ఇవన్నీ మామూలే. కానీ క్రిస్మస్ గురించున్న సత్యాలు మీకు మాటి మాటికి గుర్తు చేయాలని ప్రభువు నాతో మాట్లాడినాడు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుండి పండుగ చేసుకున్నా ఆ క్రీస్తు నీ హృదయంలో పుట్టకుంటే, జన్మించకుంటే దానివలన ఏ ప్రయోజనమూ లేదు. క్రీస్తు జన్మించాలి. బెత్లెహేంలో జన్మించినాడు, నజరేతులో పెరిగినాడు, ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన సత్యాలే. కానీ ఎప్పుడైతే నీవు క్రీస్తును నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో అదే నిజమైన క్రిస్మస్. పాశ్చాత్య దేశంలో ఈరోజు మనుషులు మతి భ్రమించి ప్రవర్తిస్తారట. తాగడం కానీ, తినడం కానీ, తిరగడం కానీ హద్దులు లేకుండా చేస్తారు. చాలామంది చనిపోతారంట ఈరోజు. మనం చనిపోవడానికి కాదు యేసు ప్రభు లోకానికి వచ్చింది. మనం జీవించాలి, మనం బ్రతకాలి. మనం చనిపోయినాను తిరిగి బ్రతుకుతామన్నాడు. ఎందుకంటే మనకు నిత్య జీవం ఇస్తానన్నాడు కదా. అందుకే పండుగ అన్నప్పుడు ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడో ఆ సత్యాలు సంపూర్ణంగా గ్రహించడమే చాలా గొప్పది దేవుని సన్నిధిలో. మరి మీకందరికీ తెలుసు మన కార్యక్రమాలు. దేవుడు ఎంతో అద్భుతంగా మన పరిచర్యను దీవిస్తున్నాడు, ఊహించని రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. ఒక డివోషనల్ బుక్ 366 ధ్యానాలతో రావాలని చాలా కాలం నుండి నేను ఆశించినాను. అది 40 రోజుల ప్రభాత ఆరాధనలో విడుదలైంది. నేనైతే ప్రతిరోజు చదువుతాను, ఎందుకంటే వాక్యం నాది కాదు, ఎవరిది? దేవుడు ఏం మాట్లాడినాడు, నాతో ఏం మాట్లాడి, నా ద్వారా ఏం మాట్లాడినాడు, తప్పకుండా నేను మాట్లాడిన ప్రసంగం కూడా నేను వింటాను. ఎందుకంటే నేను పుల్పిట్ మీదకి వచ్చినాక నా వశంలో ఉండను. దేవుడు మాట్లాడతాడు కాబట్టి ఆ మాటలు నేను ఇంకోసారి వినాలని వింటాను. ఎందుకంటే దేవుని మాటలు ప్రతిరోజు నేను దేవునితో ప్రతిదినం చదువుతున్నాను. మరి మీరు కూడా చదవాలి. ఆ పుస్తకం మన కొరకే దేవుడు సిద్ధపరిచినాడు. చాలా డిమాండ్ ఉంది. మరి ఎంత పార్సల్స్ పోతూనే ఉన్నాయి మన సంఘం నుండి. వివిధ దేశాల నుండి కూడా వారు అడుగుతున్నారు, రాష్ట్రాలు, జిల్లాలు. అంటే ఎందుకొరకు అంటే దేవుని వాక్యం కొరకున్న ఆశ. వాక్యం మనల్ని నడిపిస్తుంది కదా, వాక్యం మనల్ని సరిచేస్తుంది కదా, వాక్యం మనల్ని పోషిస్తుంది కదా. అందుకే ఆ దినానికి ఉన్న వాక్యం ఏంటి అని తహతలు ఆడతారు. ఆనాడు ఇశ్రాయేలును దేవుడు అనుదినము నూతన మన్నాతో ఏం చేసినాడు? పోషించినాడు. అలాగే దేవుడు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మరి నూతన మన్నాతో ప్రతిదినం పోషిస్తున్నాడు. నాకు తెలిసి క్రిస్మస్ సందేశాలు నిండుగా ఇచ్చినాం యూట్యూబ్లో, రీల్స్లో. మరి అంటే దేవునికి మహిమ కలగాలని చెప్తున్నాను. అది క్రిస్మస్ అయినా సిల్వ ధ్యానాలైనా నిండుగా యూట్యూబ్లో ఆ సమయస్ఫూర్తిగా సమయానికి తగినట్టు ప్రసంగాలు విడుదల చేయడం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ యొక్క అలవాటు అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి విస్తారమైన వాక్యం మీకు లభిస్తుంది. మరి ఈ వాక్యము మీరు ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయడం కానీ, తెలియజేయడం కానీ, వారిని నడిపించడం చాలా ముఖ్యమైనది. పండుగ క్రైస్తవులు అనే పేరు విన్నారా మీరు? అంటే వారు కేవలం పండుగకే వస్తారు. నేను ఇక్కడ కూర్చొని ప్రార్థించినాను, ఇంతమంది ప్రతి ఉదయం ఆరాధనకు, సండే మరి ఆదివారం ఆ సాయంకాలం జరిగే ఆరాధనకు వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది మాకందరికీ. మాకెంత సంతోషం ఉంటుంది మిమ్మల్ని చూడడం. నామకార్థ క్రైస్తవులు 3 సార్లే గుడికి వెళ్తారంట. ఒకటి పుట్టినప్పుడు తల్లిదండ్రులు తీసుకుని వెళ్తారు ప్రతిష్ట కొరకు, పెరిగినప్పుడు పెళ్ళి కొరకు, పోయినప్పుడు బాయ్ చెప్పడానికి మందిరానికి తెస్తారు. అంటే అలా కాదు. నాకు అనిపిస్తుంది సంఘం అనగా క్రీస్తు శరీరం, అంటే దానికి శిరస్సు కూడా క్రీస్తే. కాబట్టి సంఘముల మధ్యలో సంచరించే యేసు, ఆయన లోకరక్షకుడు. ఎన్ని నామములతో ఆయనను మనం కొనియాడతాం. 1000 నామాలు నేనైతే నా జీవితంలో వెతికి రాసి 1000 ప్రసంగాలు చేసినాను. అది ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉంది. కానీ 1000 నామాలు కాదు. ఆయనను ఎంత కొలిచినా తక్కువే. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఎన్నెన్నో నామాలు, ఒక్క నామము నేను ధ్యానించినాను. ఈ క్రిస్మస్ సమయంలో మనకు చాలా ఉపయోగకరమైన నామం, మనం ధ్యానించవలసిన నామం, మరి మనకు సంతోషాన్ని ఇచ్చే నామం అదేంటంటే రక్షకుడు. నాకు ఎంత సంతోషమైంది దాని గురించి ఇలా ధ్యానిస్తా పోయినాను. రక్షకుడు. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు అనే పేరుతో ఈ లోకంలో ఎవరూ లేరు కదా. నాకు సంతోషం అనిపించింది. నిజమే కదా, లోకానికి రక్షకుడు రావడమే కదా క్రిస్మస్ పండుగ అంటే. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. లోకాన్ని ఎందుకు ప్రేమించినాడు? లోకమును ప్రేమించొద్దని ఉంది కదా మనకు. లోకము దాని ఆశలన్నీ గతించిపోతుంది. కానీ లోకంలో ఉన్న లోక నివాసులను దేవుడు ఎంతో ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడు? ప్రేమ ఎప్పుడు ఇస్తుంది, ఇవ్వడమే. క్రిస్మస్ అంటే ఇవ్వడమే అన్నారు. అవును, తండ్రి అయిన దేవుడు, మన పరలోక తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తే తన కుమారుని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే చెప్పశక్యము కానీ గొప్ప వరము నిమిత్తం నీకు స్తోత్రములు అని అంటాడు పౌలు. ఇది కెనాట్ బి డిస్క్రైబ్, వర్ణించలేము, వివరించలేము. వాట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ క్రిస్మస్ అంటే కొత్త చీర కాదు, పిండి వంటలు కాదు, బల్బులు కాదు, స్టార్ కాదు, తాగడం కాదు, తినడం కాదు, తిరగడం కాదు. గ్రేట్ గిఫ్ట్ ఎట్ క్రిస్మస్ ఇస్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసు క్రీస్తే నీ గొప్ప బహుమానం. అందుకే సణగకుడి అని ఒక చిన్న ప్రసంగం పెట్టినాను. పండుగ క్రైస్తవులు సణుగుతూ ఉంటారు. చీర లేదు, బిర్యానీ లేదు, గొలుసు లేదు. అలా సణగొద్దు. నువ్వు సంతోషించడానికి నీకు ఎన్ని కారణాలు ఉంది. రక్షకుడు లోకంలో ఉదయించినాడంటే అంతకంటే సంతోషం ఏంటి, అంతకంటే గొప్ప బహుమానము ఏది? యేసును కలిగి ఉండడం. టు హ్యావ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అని అడిగితే. హల్లెలూయా. నా పేరు మీద భూమి లేదండి. నేనే వద్దాను అయ్యగారికి, మీరు రాసుకోండి మీ పేరు మీద అన్న. నా మీద నాకు బ్యాంక్ బ్యాలెన్స్ సొంతగా ఏదో చిన్న చిన్న ఖర్చుల కొరకు ఒక అకౌంట్ ఉంది. ఉన్న అకౌంట్స్ అంతా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మీద ఉంది. అయితే నాకు మరి నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఎలా ఉందంటే నీవు ఇచ్చినవి ఏవో కొన్ని ఉన్నాయి, కానీ నాకు ఉన్నది ఒకటి, నాకున్నాడు ఒకడు. ఎవరది? ప్రభు. యేసు ప్రభు ఉన్నాడు. నాకు ఎంత సంతోషం. నా సంతోషం సంపూర్ణం ఎప్పుడైందంటే నేను ప్రభువును కలిగినప్పుడే. నేను ప్రభు మాట విన్నప్పుడే నాకు సంపూర్ణ ఆనందం కలిగింది. నా గుండె నిండింది ఎప్పుడంటే నేను యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే. నా జీవితం బాగైంది ఎప్పుడంటే యేసు మాట విన్నప్పుడే. నేను ధన్యురాలనైనాను ఎప్పుడంటే నేను యేసు అడుగుజాడల్లో నడిచినప్పుడే.
స్త్రీలలో నేను ఆశీర్వదింపబడినాను ఎప్పుడంటే నేను దేవునికి విధేయత చూపి ఆయన పని చేసినప్పుడే. నా గర్భఫలము దీవింపబడింది ఎప్పుడంటే నేను ఆయన నమ్మినప్పుడే. హల్లెలూయా. మరి ఇదంతా దేవుడిచ్చే ఆశీర్వాదాలు. నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అంటాడు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే జగద్రక్షకుడుగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. హీ కేమ్ యాజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. అది చాలా గొప్ప కార్యం. ఈ లోకానికి రక్షకుడుగా ఎవరు రాలేదండి. అది ఇంకో గొప్ప సత్యం. అది నో వన్ కేమ్ టు సేవ్ ద వరల్డ్. దుష్టులను శిక్షించడానికి వచ్చినారు. చాలామంది యుగ పురుషులు దేవుళ్ళ పేరు మీద వచ్చిన వాళ్ళందరూ దుష్టులను శిక్షించడానికి వచ్చినాడు, కానీ దుష్టులను రక్షించడానికి వచ్చినాడు మన ప్రభు. దేవునికి స్తోత్రం. బిల్లీ గ్రామ్ గారి గురించి నేను ఇలా చదువుతున్నానప్పుడు, బిల్లీ గ్రామ్ గారు అంటే తన 6 ఏళ్ల బాబుతోటి వాకింగ్, అనేక 5 పిల్లలు అనుకుంటాను, ఒక బాబుతోటి ఇట్లా నడుస్తున్నాడు, వాకింగ్ పోతున్నాడు. అప్పుడు చీమల పుట్ట కనబడ్డదంట నడుస్తుంటే. బిల్లీ గ్రామ్ హైట్, పర్సనాలిటీ మీకు తెలుసు కదా, గొప్ప దైవజనుడు. ఇట్లా నడుస్తూ మీద చూస్తూ ఇలా నడుస్తుంటే ఒక చీమల పుట్ట మీద కాలు పడ్డదండి. ఆ పుట్ట మొత్తం కూలిపోయి చాలా చీమలంతా నలిగిపోయి అది ఇలాగ అలాగ నలిగిపోయి చిన్న బాబు చూసినాడండి. ఆయన కుమారుడు, డాడీ నువ్వు ఇంత పెద్ద పర్సనాలిటీ, ఇంత పెద్ద మనిషివి, బలం ఉంది నీకు, ఒక్క తొక్కుడుతో ఈ చీమలన్నీ నలిగిపోయినాయి కదా, నాకు చాలా బాధ వేస్తుంది, ఏం చేద్దాం అంటే బిల్లీ గ్రామ్కు చాలా సిగ్గు అనిపించిందట. చిన్న బాలుడు ఈ చీమలు నలిగిపోవడం చూస్తున్నాడని వెంటనే వంగి, రా మనం ఇద్దరం మళ్ళీ తిరిగి కడదాం, ఇది ఆ చీమలన్నీ మనం సరి చేద్దామంటే వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేసినట్ట నలిగిపోయిన చీమలను అంతా బాగు చేయడానికి. బిల్లీ గ్రామ్ గారు ఏమంటున్నారంటే, నేను ఒక మానవునైనా కానీ ఆ చీమలు ఎంత ఉంటాయి, ఆఫ్టర్ ఆల్ అది నలిగిపోతుంటే నాకు ఎందుకో దుఃఖం వచ్చి, నాకంటే ఎక్కువ దుఃఖం నా చిన్న కుమారునికి కలిగింది. మరి పరలోకం ఉన్న తండ్రికి మానవులు నలిగిపోయి, విసిగిపోయి, వేసారిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, ఆత్మహత్య తలంపులతో ఉండి, జీవితం మీద ఆశ లేకుండా నిరాశ నిస్పృహలతో ఉండే వారి మీద కూడా ఇలాగే పరలోకంలో ఉన్న దేవునికి కనికరం కలిగి వాళ్ళని తిరిగి బాగు చేయడానికి తన కుమారుని పంపినాడండి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వచ్చిన కారణం ఏంటి అంటే, ఎవరైనా మిమ్మల్ని అడిగితే వెంటనే యెషయా 61 తీసి చదివి వినిపించాలి. ఎందుకు వచ్చినాడు మీ ప్రభు ఈ లోకానికంటే ఇందుకే వచ్చినాడు. యెషయా 61, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు యేసు ప్రభుని ఈ లోకానికి. చాలా రెఫరెన్స్లు పంపెను. తండ్రి అయిన దేవుడు లోకానికి తన ఏకైక అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును పంపినాడండి. నేనైతే 100% నమ్ముతున్నానండి. ఇది నా జీవితం బాగుపడింది ఎలాగూ అంటే, యేసుక్రీస్తు తప్ప మరి ఒక్క విధానంలో మారు మనసు నేను పొందలేదు. ఏసే దేవుడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏసే నా రక్షకుడు, ఏసే నా మార్గం, ఏసే నా జీవం, ఏసే నాకు సత్యం. నాకు చెప్పడానికి ఎలాంటి పిరికితనం లేదు. ఎందుకంటే ఎవరు ఎన్నడూ ఈమెను బాగు చేయలేరని మా ఇంట్లోనే ఆ వార్తలు వినబడ్డది నాకు. షీ కెనాట్ బీ మేడ్ గుడ్, ఇట్ బియాండ్ రిపేర్ అని కూడా వినబడ్డది. కానీ నన్ను పూర్తిగా బాగు చేసినాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. పూర్తిగా బాగు చేసినాడు. ఆల్ డ్యామేజెస్ మేడ్ గుడ్. పైగా నాకు ఘనతనిచ్చినాడు, పేరునిచ్చినాడు, కీర్తినిచ్చినాడు, శక్తినిచ్చినాడు, బలాన్నిచ్చినాడు, పరిశుద్ధతనిచ్చినాడు, దర్శనాన్ని ఇచ్చినాడు, సామర్థ్యం ఇచ్చినాడు, వాక్శక్తి ఇచ్చినాడు. ఇంకా ఇచ్చినాడని మీరే కంప్లీట్ చేయండి. హల్లెలూయా. ఆరోగ్యం కూడా ఇచ్చినాడు.
ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాడు దేవుడు నాకు. ఏటీఎం నాది ఏటీహెచ్, ఎనీ టైం హెల్త్. ఏటీఎం కూడా ఎనీ టైం హెల్త్, ఎనీ టైం మనీ. ఇంకేం కావాలి? నాకు చాలిన వాడెవరు? నాకు సరిపోయిన వాడెవరు? గట్టిగా చెప్పాలా? యేసయ్యనే. మరి ఇది యేసుప్రభు యొక్క మిషన్ ఆన్ ఎర్త్. యేసుప్రభు దాసులు, యేసుప్రభు సేవ చేసేవారు, యేసుప్రభు పేరట పరిచర్య చేసే వాళ్ళు కూడా అనుకరించాల్సిన వాక్య భాగం ఇది. అంటే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. మత్తయి సువార్తికుడు యేసును ఎలా చిత్రీకరిస్తాడంటే యేసును ఒక రాజుగా చిత్రీకరిస్తాడు. మరి మార్కు సువార్తికుడు, మత్తయి, మార్కు, లూకా, యోహాన్, మీరు 4 సువార్తలు చదివిన యేసు ప్రభు గురించి మీకు చాలా అర్థమవుతుంది. మరి మార్కు సువార్తికుడు శ్రమనొందిన సేవకుడు, ద సఫరింగ్ సర్వెంట్, అలాగ చిత్రీకరిస్తాడు. లూకా సువార్తికుడు యేసును రక్షకునిగా చిత్రీకరిస్తాడు. యోహాను తన పత్రికలో నిత్యజీవనిచ్చు దైవకుమారుడని, ఆయనే వాక్యమని ఆయనను చిత్రీకరిస్తాడు. అంటే నలుగురు 4 రకాలుగా, అంటే ఎన్ని కోణాల నుండి యేసు ప్రభువును వివరించినా అది తక్కువే. ఈరోజు యేసు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి వచ్చినాడు. అది మీరు గమనించాలి. హీ కేమ్ టు రిడీమ్ యూ ఫ్రమ్ యువర్ సిన్స్, ఫ్రమ్ డార్క్నెస్. యేసు ప్రభు గురించి ప్రవక్త ప్రవచిస్తాడు యెషయా 9:2. చీకటిలో ఉండేవారు గొప్ప వెలుగును చూస్తారు. చీకటి, అంధకారం, పాపం, దుర్మార్గం, దుష్కార్యాలు, ఆత్మహత్య తలంపులు, హత్య తలంపులు, అంత చీకటి. అంటే సాతానుడు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, వాడు నశింపజేయడానికి వచ్చినాడు, దోచుకోవడానికి వచ్చినాడు. కానీ యేసు ప్రభు మరి నిన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించడానికి వచ్చినాడు, నీకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడని మర్చిపోకూడదు. ఈ కేమ్ టు గివ్ యూ అబండెంట్ లైఫ్. అబండెంట్ లైఫ్. సాతాను స్వరముకు నువ్వు లొంగిపోతే నీకున్నవన్నీ పోతాయండి, దోచుకుంటాడు. నీకున్న సంతోషం, నీకున్న నెమ్మది, నీకున్న ఆరోగ్యం, నీకున్న ఆస్తిపాస్తులు అన్నీ పోగొట్టుకుంటావు. కానీ యేసు స్వరం విన్నప్పుడు నీకు జీవము, సమృద్ధి అయిన జీవం, సంతోషం, సమాధానం, సమృద్ధి, నెమ్మది. నీకున్న ఆస్తి తరగదు, పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ధనికునిగా చేసేస్తాడు. లోకరీతిగాను దేవుని విషయంలో కూడా నీవు సర్వ సంపన్నత నీకు అనుభవిస్తావు. ఎందుకంటే యేసులో అంత శక్తి ఉన్నది. యేసును నమ్మిన వారు మితిమీరి వృద్ధి పొందుతారని యెషయా 9:7 మీరు చూస్తే, ఈ యేసు వలన నీకు అత్యధికమైన అభివృద్ధి కలుగుతుందని కూడా ఉంది. అంటే ఇక్కడ యెషయా 9:2 చూసినప్పుడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించం. హల్లెలూయా. అంటే జగద్రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. సమరయ స్త్రీతో యేసు ప్రభు మరి ఆమెతో మాట్లాడుతూ అనేకమైన సత్యములు ఆమెకు బోధించి, యేసు ప్రభు ఆయన ఆమెకు చెప్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. అంటే ఆ పాపిని ఎంత ప్రేమించినాడు యేసు ప్రభు. పాపులకు మనం అసలు పాపులు కనబడితే మనం చీదరించుకుంటాం, మాట్లాడడం, దూరం పెడతాం. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. ఒక పాపాత్మరాలను ఒంటరిగా మరి కల్పించుకొని మాట్లాడి ఆమెకున్న సత్యాలన్నీ బోధించి, ఆయన ఎవరో కూడా చెప్పడం అంటే యేసు పాపుల స్నేహితుడు. ఎంతగా ప్రేమించినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు అన్ని మర్మాలు బోధిస్తాడు. 4:26 అంటాడు, మరి ఆయన మెస్సేయ అని. 25 వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సేయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు అంటాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పా.
అంటే హీ రివీల్డ్ హిజ్ ఐడెంటిటీ, చెప్పేసినాడు. మెస్సే అని అసలు అప్పటిదాకా యేసు ప్రభు ఎవరితో చెప్పలేదు. ఈ పాపాత్మురాలతో చెప్పడం ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. తర్వాత ఈమె పోయి ఊరంతా చెప్పింది, నేను మెస్సయ్యని చూసినాను, నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూసినానంటే ఆ ఊరంతా, ఊరు ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చినారు. తర్వాత 41వ వచనంలో చూడండి, యోహాను సువార్త 4:41, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. హల్లెలూయా. బా ఏంటి జీవితం ఈమెది, ఈమె జీవితం ఏంటి అసలు, ఈమె ఎవరు, ఈమె ఇంత పాపాత్మురాలు, 5 పురుషులతో ఆమె బంధం అంట, ఇప్పుడున్నవాడు పెనిమిటిగాడంట, ఇంకా మరి ఈమెకి ఎంతమందితో మరి ఈమె సంపర్కం గల స్త్రీ, ఒక వేశ్యా స్త్రీ, ఈమె ఇంత ప్రభు ప్రేమను అనుభవించిందా? అయితే నిజముగా ఇతను లోకరక్షకుడని ప్రజలందరూ నోటితో ఒప్పుకునే రీతిగా ప్రభు ఆ రోజు ఆ స్త్రీతో మెలిగినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన లోకరక్షకుడై ఉన్నాడు. ఒకసారి 1 యోహాను 4వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావడం ఆవశ్యకమైంది? వై డిడ్ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్? 1 యోహాను 4:7 నుండి చదువుతున్నాను. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగాడు. 9వ వచనం చూడండి, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఎవరి ద్వారా జీవించాలి మనం? ఆయన అంటే ఎవరు? అంటే యేసు ప్రభువే మనకు జీవం ఇచ్చేవాడని అర్థం. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. ఎవరు పంపినారు యేసు ప్రభువును? తండ్రి అయిన దేవుడు లోకమును పంపినాడు. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడాను. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే దేవుని ప్రేమను ప్రత్యక్షపరిచినాడు. యేసు ప్రభు ఒకవేళ ఈ లోకానికి రాకుంటే మనకు దేవుడు ఎవరో, తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియదు, ఆ తండ్రికి ఎంత ప్రేమ మన మీద ఉందో తెలియదు. కనుకొరకు తండ్రిని బయలుపరచడానికి, తండ్రి ప్రేమను మనకు ప్రత్యక్షపరచబడడానికి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ద్వారా పంపబడెను. సెంట్ బై గాడ్. హల్లెలూయా. అందుకే యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, ప్రేమించి ఊరుకోలేదు, ప్రేమించి ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఇచ్చినాడు. హల్లెలూయా. ప్రేమ ఎప్పుడు ఇస్తుందండి. లవ్ ఆల్వేస్ గివ్స్. ప్రేమ ఉన్నదని చెప్పి ఇవ్వకుండా ఉంటారు చూడు, వాళ్ళు నమ్మొద్దు మీరు. ప్రేమ ఎప్పుడు ఇస్తుంది అన్నమాట. అది ఏది కూడా తిరిగి ఆశించదు. ప్రేమ తిరిగి నాకు ఇవ్వాలి అని ఆశించదు, ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. ప్రకృతిలో ఒక చెట్టు చూసినారు కదా, మామిడి చెట్టు కానీ, సీతాఫల చెట్టు కానీ, అనార్ చెట్టు కానీ, ఇస్తూ ఉంటుంది. నువ్వేమి ఇస్తావు దానికి? అది ఇచ్చినంత తీపి ఫలం నువ్వు ఇవ్వలేవు కదా, అది ఎంతగా ఇస్తుంది. అలాగే దేవుడు మానవాళిని ఎంతో ప్రేమించి పాపం చేసినారు. పాత నిబంధనలో మీరు చూస్తే దేవుడు మానవుని చేసినందుకు మనసులో నొచ్చుకున్నాడంట. ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చూస్తారు. అదొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంత మనస్సులో బాధ పొందినాడంటే, దేవుని మాట వినక తప్పిపోయి దేవుని నుండి దూరం అయిపోయి అతిక్రమం చేస్తూ పాపం చేస్తూ నీచ స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనిషిని చేసినందుకే గుండెలో నొచ్చుకున్నాడని ఇక్కడ వాక్యంలో ఉంది. 5వ వచనం, నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లోనూ ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనేనంట. మరి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఎందుకు పంపినాడంటే పాపంలో పడి ఉన్న వాడిని పరిశుద్ధపరచడానికే పంపినాడు. అందుకే క్రిస్మస్కు సిలువకు చాలా కనెక్షన్ ఉంటుంది. సో మచ్ అలైన్మెంట్. అంటే యేసుప్రభు వచ్చినాడు అని మురిసిపోకాదు. ఎందుకు వచ్చినాడు? ఆయన పాపులను రక్షించడానికి వచ్చినాడు, ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చినాడు. పౌలు ఏమంటాడు?
యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకమునకు వచ్చినాడనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అంటాడు. అనుభవం చేత అంటున్నాడు అనమాట. 1 తిమోతి 1:15 అవును, జీసస్ కేమ్ టు సేవ్ ద సిన్నర్స్. రక్షకుడు, ఆయన రక్షకుడుగా వచ్చినాడు, ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి వచ్చినాడు. యోహాను భక్తుడు ఏమంటున్నాడు? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు రాసిందే కదా, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను. ఆయన ఏమంటాడు? తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమను ప్రత్యక్షపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. తండ్రి అయిన దేవుని స్వభావాన్ని బయలుపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. మనకు దేవుని స్వభావం తెలియదు, మనకు దేవుడు ఎలాంటి వాడో కూడా తెలియదు. కానీ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని స్వభావాన్ని, తండ్రి అయిన దేవుని ప్రేమను, తండ్రి అయిన దేవుని శక్తిని నీవు అనుభవిస్తున్నావు, తెలుసుకుంటున్నావు. అందుకే నీకు తండ్రికి ఒక బంధం కావాలంటే మధ్యవర్తి ఎవరు? మధ్యవర్తి యేసు అన్నమాట. కలిపినాడు అనమాట మనల్ని తండ్రితో. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని మొదలు పెడతాం. అన్నీ ఎవరి నామూలు అడుగుతాం? యేసు నామూలు అడుగుతున్నాము. తండ్రి మళ్ళా అంటే తండ్రితో అంత అవినాభావ సంబంధం, ఎడతెగని బంధానికి కారణం ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే మనకి ఈ సంతోషం, పండుగ సంతోషం. నాకైతే నిండు సంతోషం. నేనేమి పైసా ఖర్చు చేయలేదు నా మీద, కానీ నాకు ఎంత సంతోషం. నాకు పండుగకు చీర వచ్చేసింది, అన్నీ వచ్చేసింది, నాకు కావాల్సినవి అన్నీ వచ్చింది. నేనైతే షాపింగ్ చేయలేదు, నేను ఒక అడుగు ఎక్కడ వేయలేదు, నేను ఒక పైసా కూడా పెట్టుబడలేదు. నిలువెత్త నాకు కావాల్సినవన్నీ వచ్చేసినాయి నా దగ్గర. ఇదే యేసు శక్తి, ఇదే యేసు శక్తి. కేకు కూడా పోలేదండి, మా టేబుల్ నిండా కేకులు ఉన్నాయి. మీరు వస్తే మేము కూడా ఇస్తాను. ఇదెక్కడే ఈ మహాత్మ్యం దేవుంది. నేను ఆయన సేవకురాలు అంతేనే. ఉదయమే నా దగ్గర ఉన్న అమ్మాయికి చెప్పిన, చూడు దేవుని సేవ చేస్తే కానీ నేను పైసా చెల్లించకుండా నా అవసరతలన్నీ తీరిపోతుంది. ఇంత శక్తి యేసులో, ఇంత మహిమ. సేవ చేస్తే ఇట్లయిపోతారు, అట్లా ఏం కాదు. సేవ చేస్తే గొప్ప ధన్యత. ఒకటే జీతం వదిలిపెట్టినానండి బ్యాంకులో, ఒక్క జీతం వదిలిపెట్టినప్పుడు అందరూ అన్నారు, అయిపోయింది మీ పని. అంత పెద్ద జీతం వదిలేసి, అంత హోదా వదిలేసి, అంత ఇది వదిలేసి ఇట్లయిపోతారు, అట్లయిపోతారు. ఏం కాలే. 200-300 మందికి ఇస్తా జీతాలు ఇప్పుడు నేను. ఇదే యేసు శక్తి. అంటే యేసు అంటే మీరు మామూలోడు కాదు. యేసు అంటే చాలా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అంటే మరి కొలస్సీ పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, 2వ అధ్యాయము 9వ వచనంలో, కొలెసియన్స్ 2:9, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము అంటే తండ్రి అయిన దేవుని యొక్క దేవత్వము, ఆయన సర్వ పరిపూర్ణత క్రీస్తునందు మీరు చూడగలుగుతున్నారు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారములో క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయనందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అంటే మనం దేవుని చూడలేదు, మనం దేవుని చూడలేము అని అంటాం కదా. దేవుని ఎవరి ద్వారా దేవుడు బయలుపరచబడ్డాడు ఈ లోకానికి అంటే యేసుక్రీస్తు ద్వారా. దేవుని స్తోత్రం. అందుకే ఎవరి ద్వారా మనము తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళగలమంటే యేసే మార్గం. ఫిలిప్ అంటాడు కదా యోహాను సువార్త 14లో, మేము తండ్రి వద్దకు ఎలా చేరాలి? మాకు తండ్రిని ఎవరు బయలు చూపెడతారు? మాకు తండ్రిని ఎవరు బయలుపరుస్తారంటే, అయ్యో ఫిలిప్పు, నువ్వు నన్ను తెలుసుకుంటే చాలు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. హల్లెలూయా. కాబట్టి నీవు తండ్రిని తెలుసుకోవడం, ఆయన లోకరక్షకుడుగా బయలుపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. జగద్రక్షకుడు యేసు ప్రభువే. దేవుళ్ళలో ఒక దేవుడు కాదు యేసు ప్రభు. యేసు ప్రభువే దేవుడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. అలాగే ఎవరు చెప్పలేదు కదా, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. భూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. నేనే మీ కొరకు ప్రాణం పెట్టినాను, మరెవరు నీ కొరకు ప్రాణము పెట్టలేదు. హల్లెలూయా. ప్రతి మోకాలు నా సన్నిధిలో ఏం కావాలి? వంగాలి. ప్రతి నాలుక నన్ను గురించి పలకాలి.
హల్లెలూయా, మహిమపరచాలి. మరి 1 యోహాను 4వ అధ్యాయంలో ఉన్నది, మరొకసారి చదువుతున్నాను. 10వ వచనం, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. మనం ఎప్పుడు దేవుని ప్రేమించలేదు, మనకు తెలియదు అసలు. ప్రేమ అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, ఎలా ప్రేమించాలో కూడా తెలియదు దేవుని. కానీ ఇవన్నీ మార్గాలు మనకు బోధించింది యేసు ప్రభు. అందుకే తన కుమారుడైన యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపినాడు. హల్లెలూయా. పరలోకంలో యేసు ప్రభు పేరేంటి తెలుసా? వాక్యం. హల్లెలూయా. వాక్యం చదువుకుంటే నువ్వు యేసు ఎవరో నీకు తెలియదు ఎప్పుడు. రోజు పఠించాలి దేవుని వాక్యం, రోజు నెమరు వేయాలి దేవుని వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద నుండెను, అదే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణతో మన మధ్యలో నివసించాను. హల్లెలూయా. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడొద్దు. మనం ఆయనను ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటం. పాప నివారణ కావాలంటే యేసు రావాలి. ప్రజలను పాపం నుండి విడిపించాలంటే యేసు కావాలి. పాపం పోవాలంటే రక్త ప్రోక్షణ కావాలి. రక్త ప్రోక్షణ లేనిది పాప నివారణ లేదు. ఆ రక్తం చిందించడానికి పరిశుద్ధుడైన ప్రభు శిలువ మీద వేలాడాలి. లోకానికి మరి ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాడు. ఆకాశాన్ని భూమి మధ్యలో వేలాడుతున్నాడు. మనల్ని ఎంత ప్రేమించినాడో అందువల్ల మనం తెలుసుకుంటున్నాము. నిజమైన ప్రేమ ప్రాణం పెడుతుంది, ప్రాణం తీయదు, ప్రాణం పెడుతుంది. చాలామంది వార్తల్లో మనం చూస్తాం, ప్రేమోన్మాదులు, వాడు ప్రాణం తీసినాడని. అది కాదు నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ ప్రాణం పెడుతుంది. అది యేసు ప్రభులో నువ్వు సంపూర్ణమైన ప్రేమను చూస్తావు. దేవుని స్తోత్రం. ఎ పర్ఫెక్ట్ లవ్. ఆ పరిపూర్ణమైన ప్రేమ ద్వారా తాను ప్రాయశ్చిత్తమైనాడు మన పాపముల కొరకు. సిలువలో బలి అయినాడు. ఆయన ప్రాణం అర్పించినాడు. రక్తము చివరి బొట్టు వరకు అర్పించినాడండి. ఎంత రక్తం అవసరం కదా మరి. పాప నివారణకు రక్తం అవసరం. పరిశుద్ధ రక్తం, పవిత్రమైన రక్తం. గొడ్ల, ఎడ్ల లేక గొర్రెల రక్తం కాదు. పాప నివారణకు యేసుక్రీస్తు ఒక్కసారి మన కొరకు అర్పింపబడినాడు. పవిత్రము, పరిశుద్ధము, నిష్కల్మషమైన గొర్రెపిల్ల, మరి వధింపబడిన గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సదా స్తుతించాలి యేసు ప్రభువును, సదా పాడాలి. ఒక పాట ఉంది, నాకు వచనం గుర్తుంది. సదా స్తుతింతునే సురక్షక, సదా స్తుతింతునే సురక్షక, ఏ సురక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతునే సురక్షక. అంటే సదా స్తుతించాలి. ఎంత స్తుతించినా అది తక్కువే. అందుకే దేవుని ప్రజలు స్తుతిస్తే ఆ స్తుతుల మీద ఆయన ఏముంటాడంట? ఆసీనుడై ఉంటాడు. దేవుని స్తోత్రం. గొణగొద్దు, సనగొద్దు, సంతోషించాల. పౌలు సంఖ్యలలో ఉండంటాడు, సంఘానికి రాస్తున్నాడు, ఫిలిప్పీ సంఘానికి. ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప త్యాగం, ఇంత గొప్ప బలిదానం, ఇంత గొప్ప ప్రేమ సిలువలో ఆయన చూపినాడు కదా. మరి మనము సనగడానికి ఎక్కడుంది ఆస్కారం? ఆయన ఉన్నాడు కదా. దేవుడు ఏమంటాడు మోషేతో? నువ్వు పోయి చెప్పు, నా పేరేంటి అని వారు అడిగితే నువ్వేం చెప్పాలి? నేను ఉన్నవాడను. హల్లెలూయా. లేదు అనే పదం మీ పెదవుల్లో కూడా రావద్దు, లేకున్నా రావద్దు. నువ్వు ఒక బుక్లో రాసిపెట్టి ఇది లేదు, బియ్యం అయిపోయింది, ఆ నూనె లేదని రాయి, కానీ నోటితో పలకది. లేదు 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 లేకుండా అయిపోతుంది. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు, ఉన్నవాడు, నా కొరకు ప్రాణం పెట్టినాడు, ఆయన నాకు సరిపోయినవాడు, నాకు చాలినవాడు, ఆయన ఉంటే నాకు చాలు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు తన ప్రియకుమారుడైన మరి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోకి మరి మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం అవడానికి పంపినాడని ఇక్కడ 1 యోహాను 4:10 మీరు చూస్తున్నారు. అయితే 14వ వచనంలో చూడండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు
పంపి ఉండుట మేము చూచినాం. సాక్షులు అన్నమాట వీళ్ళు. శిష్యులు కదా, ప్రియ శిష్యుడు యోహాను. యేసు రొమ్మున అనుకున్నవాడు, అంతా గ్రహించినాడు యేసు గురించి. అంటున్నాడు, తండ్రి తన కుమారుని ఎలాగుండడానికి, లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు మానవుడైనాడు. క్రిస్మస్ అంటే ఏంటి ఒక్క పదములో చెప్పండి అంటే, దేవుడు మానవుడైన రోజు. దేవుని స్తోత్రం. క్రిస్మస్ ఇస్ నథింగ్ బట్ గాడ్ బికమ్స్ మ్యాన్. చంద్రమండలం పోయినప్పుడు మనం ఎంత సంతోషం. మానవుడు చంద్రమండలంలోకి పోయినాడు, అడుగుపెట్టినాడు, ట్రాక్టర్ నడిపించినాడు, అబ్బా అబ్బా అన్నాం కదా. మరి దేవుడే మానవుడై భూమి నుండి దివికి దిగి వస్తే అంతకంటే గొప్పది కదా ఇది. హల్లెలూయా. అంటే ఆయన తండ్రితో కూర్చుని ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకొని, చూడండి, ఆయన మానవ ఆకారంలో ఈ లోకానికి రావాలి, దాసుని రూపంలో వచ్చినాడు, ప్రాణం పెట్టినంతగా విధేయత చూపినాడు, అంతగా తగ్గించుకున్నాడు. కనుకనే అన్ని నామంలో కంటే పై నామం యేసునామం. యేసునామాన్ని వాడడం నేర్చుకోవాలి. అది ఎప్పుడైనా మీకు ప్రసంగం చేస్తాను. మన దగ్గర అన్ని ఆయుధాలు ఉంది కానీ వాడడానికి రాదు. ఏం లాభం? మా దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే బ్యాంకులో, అన్ని ఆయుధాలు, స్మార్ట్గా ఉంటాడు, అన్ని గన్ను కూడా ఉంటుంది, అంత ఉంటుంది, కానీ ఎప్పుడు ఇట్లా నిద్రపోతుంటాడు. అట్లా, అరే నాయన నువ్వు ఇట్లా నిద్రపోతే నీ ఫోటో నేను హెడ్ ఆఫీస్ పంపిస్తా, ఎందుకంటే నువ్వు ఇది ఆయుధాలు పెట్టుకొని నిద్రపోతే మాకు కదా ముప్పు, అది తీసి మమ్మల్ని కొట్టేస్తారు కదా, నువ్వు ఎందుకు ఇట్లా నిద్రపోతున్నావు అంటే ఆయనకి నిద్రాభారం అన్నమాట. అలాగ మనం కూడా ప్రార్థన లేక నిద్ర. ఆయుధాలు అన్నీ ఉన్నాయి, మనకు అన్నీ తెలుసు కూడా, కానీ వాడడం రాదు. స్తుతి అనేది ఎంత గొప్ప ఆయుధం కదా. పాటలు పాడడం ఎంత ఆయుధం, ఆరాధించడం ఎంత గొప్ప ఆయుధం, ఉపవాసం ఉండడం ఆయుధం, 40 రోజులు ఆయన సన్నిధిలో ఆయనను వాక్యము ధ్యానించడం ఎంత ఆయుధాలు ఇవన్నీ. అయితే ఆయన రక్షకుడుగా ఈ లోకంలోనికి పంపబడినని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నా పాపము బాప నరరూపి అయినావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నా పాపము బాప నరరూపి అయినావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో. ఎందుకు నన్నెంతగా ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. మంచిగా పాడుకోండి ఈరోజు. అదే మురుకులు అరిసెలు నములుకుంటున్నాను పాడండి. 300, ఎందుకంటే మీరు అన్నీ తిని మర్చిపోతారని నా బాధ. 368వ పాట. ఏమి తినకున్నా తిండి లేకున్నా పాటలు పాడండి. దేవుని స్తోత్రం. ఆయన స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఇంత మంచి దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు, నీకు ఎక్కడ దొరకడు. దొరికినప్పుడే, సమయం ఉండగానే నువ్వు ఆయనను అందుకోవాలి, ఆయన నీ గుండెలో చేర్చుకోవాలి. ఎంత గొప్ప కార్యాలండి. నేను మరి నపుంసకుల మధ్యలో, అది ట్రాన్స్జెండర్స్ మధ్యలో భయంకరమైన జీవితాలు వాళ్ళది, వివరించలేను. ఇక్కడ ఎంటుండే నాకు అంతా చీకటి. ఇక్కడ కూడా నన్ను నడిపించిన దేవా. 300 మంది ఉన్నారు మనుషులు కాదు వాళ్ళు. మనం ఇట్లా చప్పట్లు కొడుతాం, వాళ్ళు ఇట్ట కొడుతున్నారు.
ఎంత బలంగా కొడుతున్నారు. నిజంగా వీళ్ళు మారుమనసు పొందితే దేవునికి ఎంత మహిమ అనిపించింది నాకు. అంటే వాళ్ళు సప్పట్లు కొడుతుంటే బలంగా కొడుతున్నారు. మనం కొట్టే టైపే కాదు అది. అప్పుడు నేను వీళ్ళందరూ మారుమనసు పొంది యేసుప్రభుని అంగీకరించుకుంటే ఎంత గొప్ప ధ్వనులు, ఉత్సాహ ధ్వనులు వస్తాయి కదా సంఘం నుండి అని నాకు అనిపించింది. నేను ఆశించినాను కూడా, వాళ్ళకి చెప్పినాను, మీ కొరకే వచ్చినాడు యేసుప్రభు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు యేసుప్రభు. ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అక్కర్లేదన్నాడు. వాళ్ళు ఇంత వింటున్నారంటే నీతిమంతుని కొరకు రాలేదు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినాడు అని పొట్టి చెక్క కథ మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పినాను. ఎంత సంతోషం వారి హృదయంలో. సువార్త అందని వారు ఎంతోమంది రోజు రోజుకు నరకానికి ఈడవబడుతుంటే మీకు ఆ మంట లేదా? ఆ ప్రేమ లేదా? క్రీస్తు ప్రేమను చాటించడానికి ఎన్నో విధాలుగా సేవ చేయొచ్చండి. యూ కెన్ స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ జీసస్ ఇన్ మెనీ మల్టీ వేస్. ఒక క్యాలెండర్ తీసుకుపోయి, నిన్న కూడా ఎవరో యేసుని తెలియని వాళ్ళు వచ్చినారు. నేను ఇంత పలహారాలు పెట్టినా, ఒక క్యాలెండర్ కూడా పెట్టిన. ఇంకేమి ఇవ్వాలని వెతుకుతున్నా. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు ఏం చేస్తుంది? ఇస్తుంది. ఇచ్చినాను. ఆ క్యాలెండర్ చూసి ఎంత మురిసిపోయినారో, ఎంత సంతోషం. మీ దగ్గర ఎన్ని చీరలు ఉంటాయి కదా, మంచి మనసుతో పేదవాళ్లకు కొద్దిగా ఇస్తే యు ఆర్ స్ప్రెడింగ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రేమను నువ్వు ఏం చేస్తున్నావు? పంచుతున్నావు. పలహారాలన్నీ చేసినావు, బాణాలు నింపినావు, కానీ పేదవాళ్ళకి ఇవ్వకుంటే నీకే జబ్బు వస్తుంది. కూర్చుంటే లేవరాదు, మళ్ళీ ఆయాసం. ఎందుకంత? కొద్దిగా నీతిమంతుడు అంటే తన కలిగిన ఆహారంలో కొంత తీసి దరిద్రునికి ఇస్తాడంట. వాటి వానికి దీవెనలు మితిలేక కలుగుతుందంట. దేవుని స్తోత్రం. మనము పేదవారికి బిర్యానీ పొట్లాలు ఎప్పుడైనా పంచినా మీరు? ఒకరు నాకు ఫోన్లో చెప్పినారు, అమ్మా మేము 500 అనుకున్నాము, 250 వచ్చినారు, అన్ని బిర్యానీ ప్యాకెట్స్ అందరికి ఇచ్చేద్దాం అనుకున్నాం. ఇవ్వద్దు అట్లా. మీరు అన్నీ తీసుకుపోయి అక్కడ సెకండ్ బ్యాండ్లో అక్కడిక్కడ పాత్వేస్ మీద కూర్చుంటారు చలికి అనుకుంటా. వాళ్ళు బిర్యానీ ఎప్పుడు రుచి చూసి ఉండరు, కాబట్టి వాళ్ళకి పంచండి అంటే సంతోషంగా పంచినారు. సంతోషంగా వాళ్ళు తిన్నారు. ఎవరు? పేదోళ్ళు. అవును, మనం ఆలోచించాలి ఎప్పుడు. క్రీస్తు ప్రేమ నీకు మాత్రం కాదు, నీకొక్కరికే రక్షణ కాదు, నువ్వు రక్షణ సువార్త ఇతరులకు తెలియజేయాలి. నీతిమంతుని గుడారంలో నుండి ఉత్సాహధ్వని, రక్షణను గూర్చిన ఉత్సాహధ్వనులు రావాలని పట్టుదల నీకు ఉండాలి. కనుక యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది పాపములను తీసివేయడానికి వచ్చినాడట. 1 యోహాను 3:5 చూడండి. వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు రిమూవ్ సిన్. 1 యోహాను 3:4 పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడేవాడును పాపము చేయడు. ఎంత అద్భుతమైన వాక్య భాగం అండి ఇది. మరి యేసుక్రీస్తు పాపములను తీసివేయడానికి వచ్చినాడు. అందుకే ఈ రక్షణ పొందిన వారికి పాపం మీద విజయం ఉన్నది. క్రీస్తు బీజం వాళ్ళలో ఉంది కాబట్టి వారు పాపం చేయలేరు. వాళ్ళు దే కెనాట్ సిన్, దే ఆర్ మేడ్ హోలీ. ఇప్పుడు ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాం కదా, ఎవరైనా పోయి చంపిరమ్మంటే మీరు పోతారు? ఎవరన్నా వర్బోర్ ఎందుకంటే ఆ బీజం ఎవరి బీజం? అది యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు? జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. కాబట్టి మనకు అలాంటి తలంపు కూడా రాదండి. అదెంత గొప్ప కార్యం. వీ నెవర్ గెట్ ఎ థాట్ టు సిన్. పాపము చేయి, నీకు ఇంత డబ్బిస్తానా? చేయలేము మనం. ఎందుకంటే మనలో క్రీస్తు బీజము ఉన్నది. అదనమాట యేసు ప్రభు యొక్క గొప్ప మహిమ. సాధారణుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, నిన్ను ప్రతిదినం ప్రేరేపిస్తాడు. భక్తుల దగ్గర ఎక్కువ ఉంటాడు. ఎందుకంటే ఒక్క భక్తుని పడగొడితే వానికి లక్షల కొద్ది జనాలు వాని వశంలో అయిపోతారు కదా. ఈ మధ్యలో నేను ఒక 3 సంఘ చరిత్రలు చదివినాను. సంఘ చరిత్ర 3 సంఘాలు చుక్కలు అంటుకున్నంత ఎదిగిందండి. ఎదిగింది. లక్షల కోట్ల మనుషులు వచ్చేసినారు. అన్ని రకాలుగా ఎదిగిన సంఘము టప్పు మన పడిపోయిందండి. ఎందుకంటే నాయకులు
వ్యభిచార పాపం చేసినారంట. జనాలందరూ విభ్రాంతి పొందినారంట. వీళ్ళని చూసి మేము మా జీవితాలు మా చేసుకుంటే వీళ్ళు పడిపోవడం ఏంటి, వీళ్ళు అతిక్రమం చేయడం ఏంటి, మా కొద్ది విశ్వాసం అని అందరూ గుడి ఖాళీ చేసినారంట. చూడండి, అంత పెద్ద పెద్ద సంఘాలు ఎలా కుప్పకూలిపోయినాయి. హిల్ సాంగ్ అని ఆ సాంగ్స్ కూడా వాడుకుంటారు కదా చాలామంది. అది ఎంత పెద్ద స్థాపనం అంటే చెప్పలేం. ఆ నాయకుడు చెయ్యరాని పాపం చేసినాడు. వెంటనే అది వెలుగులోకి వచ్చిందంట. పాపం ఎప్పుడు దాగదు. 19 ఏళ్ళకు బయటకు వచ్చిందంట. వెంటనే ఆ సంఘం కుప్పకూలిపోయింది. సాడిల్ బ్యాక్ చర్చ్ అంట, అది కూడా చాలా ప్రఖ్యాతి పొందిన చర్చ్ కుప్పకూలిపోయిందంట. ఇంకొక చర్చ్ గురించి చదివిన, అయ్యి ఇది ఎందుకు ఇలాగ అయిపోతుందంటే, పాపము చేస్తే గద్దించేవారు తప్పకుండా ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడుగులు జారినప్పుడే అడుగు జారిందనాల, మాకేంటిలే, అటు పోతే పోని ఇటు పోతే పోని. ఆ సంఘాలు మరి దేవుని నియమంలో లేవు కాబట్టి ఎదిగినా కానీ చూడండి, కొన్ని చెట్లు బాగా ఎదిగి ఆ కొమ్మలు, మొన్న నేను వాకింగ్ పోతే నాతో వచ్చిన అమ్మాయి అంటుంది, అమ్మా ఆ చెట్టు కింద నిలబడకమ్మా, ఎందుకు ఆ కొమ్మ ఇరిగేటట్టు ఉంది అనేది. అవును, ఇంత పెరిగింది ఇరుగుతుందా? కొన్ని పెరుగుతాయి విరగడం కొరకే. అన్ని క్రమంలో నీ జీవితంలో ఉండాలి. నువ్వు క్రమంగా దేవునిలో ఎదగాలంటే నీకు యేసు శక్తి చాలా అవసరం. దేవుని స్తోత్రం. యేసు ప్రేమ నీకు అవసరం, యేసు సామర్థ్యం నీకు అవసరం. అందుకే నువ్వు ఎప్పుడు ఎవరి మీద గురి పెట్టుకోవాలి? యేసు మీద గురి పెట్టుకోవాలి. పౌలు ఏమంటాడు హెబ్రీ 12:1, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపే నేను చూస్తాను. నా పందెరంగంలో నేను ఓపికతో పరిగెత్తాను. నేను ఎవరిని చూసినా కూలిపోతానేమో, పడిపోతానేమో. నేను యేసు వైపే చూస్తాను. హెబ్రీ 13:1 ఉంది, యేసు మీద మీరు లక్ష్యం ఉంచుడి, ఆయన మనకు సరిపోయినవాడు. హీజ్ ఇనఫ్ ఫర్ అస్. హెబ్రీ 7:20 ఉంది, నిర్దోషి, నిష్కల్మషుడు, ఇంకా పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసుప్రభు వచ్చిన మరొక కారణం కూడా చెప్తాను. హీ కేమ్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని భూలోకంలో స్థాపించడానికి యేసుప్రభు వచ్చినాడు. ఆ రెఫరెన్స్ కూడా చూడండి, లూకా సువార్త 4:43, లూక్ 4:43. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాను. జనసమూహము ఆయనను వెతుకుచూ ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా. యేసుప్రభు వెంబడి ఎప్పుడు జనసమూహాలు కదా. యేసుప్రభు వెంబడి ఉన్న జనసమూహాలకు ఏ కొరత లేదు, సమృద్ధి. అరణ్యంలో కూడా ఆహారం ఇచ్చినాడు ప్రభు, ఇంకేం కొరత. అందుకే మమ్మల్ని విడిచి వెళ్ళకయ్యాను, మమ్మల్ని విడిచి వెళ్ళకయ్యా అంటే యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలేను, ఇందు నిమిత్తమే నేను పంపబడితనని వారితో చెప్పాను. ఎందుకు వచ్చినాడు యేసుప్రభు? దేవుని రాజ్య సువార్తను అందించడానికి. అందుకే దేవుని సేవకులను మీరు అడ్డగించొద్దు. ఎప్పుడు మేము అడిపోతాం, వద్దండి ఇప్పుడు పోకండి. అరే వాళ్ళు పంపబడిందే అందుకు, సువార్త అందించడానికి. దే హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్ టిల్ దర్ లాస్ట్ బ్రెత్. అది ఎంత గొప్ప పని ఇచ్చినాడు కదా దేవుడు. అది ఒక్కరికే ఇచ్చినాడా? యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు ఒక మాట అన్నాడు, మీరు అన్నాడు. దాంట్లో స్త్రీ పురుష తారతమ్యమే లేదు. మీరు వెళ్ళండి, సర్వ లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. ఎంత అభయవాక్కులు. అంటే ఎవరు తోడుంటారు నీకు? యేసు ప్రభు ఎప్పుడు తోడుంటాడు. అందుకే కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేల్ అని పేరు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. మరి యేసు ప్రభు మరొక కార్యం మత్తయి సువార్త 20:28 ఆ మాట ఉంది, చివరి మాట. మత్తయి సువార్త ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు అంటే మీకు కొన్ని మాటలు తెలియజేస్తున్నాను. మత్తయి 20:28, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. అందుకే వచ్చినాడు యేసు ప్రభు, అందుకే వచ్చినాడు. అందుకే మనకి సంబరం, అందుకే మనకి సంతోషం, పాప క్షమాపణ, నిత్య జీవం, సంతృప్తి గల జీవితం, పరిశుద్ధమైన జీవితం, చీకటి అంధకారం తొలగి వెలుగులో మనం నడుచుకుంటున్నాము, యేసును గురిగా పెట్టుకుంటున్నాము, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నాము, సమృద్ధి అనే జీవాన్ని, సంతోషకరమైన సమయాలను ఈ భూలోకంలో మనం మరి అనుభవిస్తున్నాము.
ఆయనకు విధేయులమై ఉన్నాము. మన నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. నిత్యరాజ్యానికి మనం వెళ్ళనై ఉన్నాము. గురి లేని ప్రజలము కాము, గురి కలిగి గమనం యొద్దకే మనం అడుగులు ఇస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దీవించునుగాక. యేసుక్రీస్తును ఇంకా స్వరక్షకునిగా అంగీకరించని వారికి ఒక మాట చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎలాగూ తప్పించుకుంటావు? హౌ కెన్ యూ ఎస్కేప్ సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్? ఇంత గొప్ప రక్షణను నీకు ఇంత స్పష్టంగా పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనము క్రొత్త నిబంధనలో నెరవేరిందండి. అది పెద్ద ప్రసంగం, ఇంకొక ప్రసంగం అది. చూడండి, 700 సంవత్సరాల ముందు పుట్టకముందు, యేసు పుట్టకముందే ప్రవక్త ప్రవచించిన మాట, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అంటే మరి 700 అయినాక నెరవేరలేదా? చీకటి నుండి, అంధకారం నుండి మీరు గొప్ప వెలుగు ద్వారా నడిపించబడతారు. మీకు వెలిగించటక ఆయన వస్తున్నాడంటే క్రొత్త నిబంధనలు నెరవేరలేదా? నేను లోకమునకు ఏమై ఉన్నాను అన్నాడు, వెలుగై ఉన్నాడు అన్నాడు. మీరు కూడా లోకానికి ఏమై ఉన్నారు? వెలుగా. మరి ఈ మాట నెరవేరలేదా? యాకోబులో నక్షత్రం ఉదయించును, బెత్లెహేంలో నుండి ప్రజలను ఏలుకోబోవాడు వస్తున్నాడంటే అది నెరవేరలేదు. మీకా గ్రంథం, సంఖ్యాకాండం, ఈ ప్రవచనాలన్నీ నెరవేర్పు క్రొత్త నిబంధనలో యేసు రాకడ ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి మీకు అనుమానం అవసరం లేదు. యేసు ప్రభువును అంగీకరిస్తే మీ జీవితము ధన్యమైపోతుంది. త్రాగుతున్నారా? మీకు అది కీడు. వ్యభిచరిస్తున్నారా? మరీ కీడు. కుటుంబంలో కలహాలు రేపుతున్నారా? మీకు అది కీడు. పిల్లలు పాడైపోతారు. మీరు లేనిది ఆశిస్తున్నారా? దురాశ గర్భం ధరించి పాపమును కంటుంది. పాపం పరిపక్వమై మరణమును కంటుంది. నేడు అనే శబ్దం మీ చెవిలో వినబడినప్పుడే మీరు రక్షణ పొందాలంట. హల్లెలూయా. నేడే రక్షణ దినం, రేపు అని వాయిదా వేయొద్దంట. నేను రేపు నమ్ముకుంటానులే, వచ్చే క్రిస్మస్కు నేను నమ్ముకుంటాను. నీకు అంత గడువు ఉందా? వచ్చే క్రిస్మస్ దాకా నీకు టైం తెలుసా? ఎప్పుడో నువ్వు మందు కొంటే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ చూస్తావు, ఇట్లా నీకు తెలుస్తుంది. నువ్వు ఏదైనా కాస్మెటిక్ కొన్నా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఫుడ్ కొన్నా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. వింత ఏంటంటే మన డేట్ ఆఫ్ ఎక్స్పైరీ మనకు తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవుడు. అందుకే రేపు నేను రక్షణ పొందుతానంటే అది ఎప్పుడు కూడా కాని పని. రేపు నీ వశంలో లేదు. రేపేమి సంభవించినో అది నీకు తెలియదు. రక్షణ ఆధీనంలో ఉన్నప్పుడే, ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడే నీ హృదయాన్ని ప్రభువుకు అర్పించాలి. ప్రభు మార్గంలో వస్తే నీ గొప్ప లాభం. హల్లెలూయా. ఎన్ని సీసాలు కొని పిల్లలకు ఖర్చు చేసే డబ్బులు వ్యధా చేస్తున్నావు? సీసా మీద సీసా, సీసా మీద సీసా, సిగరెట్ మీద సిగరెట్, సిగరెట్ మీద సిగరెట్. ఇంట్లో ఎంత కలహం. పిల్లలు దారి తప్పుతున్నారు కదా నిన్ను చూసి. వ్యభిచారం ద్వారా నీ గుండె నిండుతుందా? ఎంత శోకం. పాపమున్న గృహంలో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చంపుకోవడాలు. కానీ యేసును అంగీకరిస్తే నీ జీవితం పవిత్రమైపోతుంది కదా. ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా, చక్కని నాయకునిగా ఇంటిలో నువ్వు ఉండొచ్చు కదా. యేసును ఎందుకు తృణీకరిస్తున్నావు? అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు, నేను తలుపు నొద్ద నిలిచి తట్టుతూ ఉన్నాను. తలుపు ఎప్పుడు తడతారండి? తలుపు గొల్లం వేసుకున్నప్పుడే తడతారు కదా. అంటే గొల్లం టైట్ వేసుకొని లోపట ఉంటేనే తట్టుడనే ప్రసక్తి వస్తుంది. యేసు ప్రభు ఈ మాట అంటున్నాడు ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అంటే ద్వారము మూయబడి ఉందన్నమాట. నువ్వు లోపట ఉన్నావు, గొల్లెం వేసుకున్నావు, ప్రభువుకు ఆహ్వానం పలకడం లేదన్నమాట. తలుపు తెరిచి ఉంటే ఎవరు తట్టరు. గొల్లెం వేసుకున్నావు కాబట్టి ప్రభు తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతను భోజనం చేయను. ఎంత సంతోషమైన వార్త ఇది. మనం అందరితో భోజనం చేస్తామా? ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి పిలుస్తామా? మనకు చాలా సన్నిహితులు అయితే వీ వాంట్ టు డైన్ విత్ దెమ్. చాలా ప్రేమ ఉంటే రండి మనం భోజనం చేద్దామంట. అంటే అంత ప్రేమ నీ మీద ప్రభు ఒలకబోయడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు చూడు. నువ్వు తలుపు తీ అంతే. యూ విల్ ఎంజాయ్ మై ప్రెజెన్స్, యూ విల్ ఎంజాయ్ మై ప్రాస్పెరిటీ, యూ విల్ ఎంజాయ్ మై రిచ్నెస్. అంతా నీకు ప్రాణం పెట్టినాను కదా. అందుకే రోమీలకు రాస్తూ రోమా 8:32 మరి పౌలు భక్తుడు అంటాడు, తన సొంత కుమారుని
మీ కొరకు అనుగ్రహించడానికి తండ్రి అయిన దేవుడు వెనకాడలేదు కదా, మరి దానితో పాటు ఎందుకు సమస్తము అనుగ్రహించడు? అన్నీ అనుగ్రహిస్తాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. నీవు స్వాగతం పలకాలి అంతే, నువ్వు తలుపు తీయాలి. చాలా రోజుల నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేక సార్లు నేను నిద్రలో మాట్లాడుతున్నాడు, స్వప్నంలో మాట్లాడుతున్నాడు, టీవీ ద్వారా మాట్లాడుతున్నాడు, యూట్యూబ్ ద్వారా మాట్లాడుతున్నాడు, భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వాయిదా వేస్తున్నావు. ఈరోజు కాదు, రేపు అనేది సాతాను పదం. అది రేపు అనేది ఎవరి పదం? సాతాను పదం. రేపు అంటాడు వాడు. ఈరోజు రేపటి నుండి ప్రార్థన చేస్తాను, రేపటి నుండి వాక్యం చదువుతాను, రేపు నేను రక్షణ పొందుకుంటాను. ఆ రేపు నీ వశంలో లేదు. మా నాన్నగారు ఒక మాట అనేది, గోడ మీద రేపు అని రాయండి, రోజు చూడండి, ఏముంటుంది? రేపే ఉంటుంది. అది ఎప్పుడు రాదు అది. కాబట్టి దీపం ఉండగానే నువ్వేం చేయాలి? నీ ఇల్లు, నీ గుండె అనే ఇల్లు చక్కబెట్టుకోవాలండి. ప్రభువా, ఇంత గొప్ప వాక్కులు ఈరోజు మేము విన్నాము, ఇంకా మీరు మీ హృదయాన్ని సిద్ధపరచుకోకుండా రేపు 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 అని ఉంటే, తలుపు తడుతున్నాడు మీరు ఇగ్నోర్ చేస్తే, అంటే అలక్ష్యం చేస్తే. కొన్నిసార్లు కొందరు వస్తారు, తలుపు తడతారు, మనకు తెలిసి ఎవరు వచ్చినారా. కొంత మనం ఇగ్నోర్ చేస్తాం కదా, మీరు చేస్తారేమో నాకు తెలియదు, నేను చేయలే కానీ అనుకుంటున్నాను. వచ్చిన వాళ్ళు వచ్చిండే కదా, అలా కాదు. యేసుప్రభువే నీ తలుపుతో నిలిచి తలుపు తడుతూ ఉంటే నువ్వు దాన్ని అలక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? రక్షణ లేక నువ్వు చనిపోతావు. చెప్పలేము వచ్చేసి క్రిస్మస్కు మనం ఎంతమంది ఉంటామని. నో గ్యారంటీ ఫర్ లైఫ్. డెత్ ఈజ్ సర్టన్, జడ్జ్మెంట్ ఈజ్ సర్టన్. పుట్టిన ప్రతివాడు మరణం అవుతాడు. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. కాబట్టి న్యాయ తీర్పు ఎదుట నా డ్యూటీ నేను చేసినాను, రక్షణ సువార్త మీకు అందించినాను, ఏసే రక్షకుడని ప్రకటించినాను, మరి మీరే మార్గం లేదని ప్రకటించినాను, ఆయనే దేవుడని ప్రకటించినాను, తండ్రి అయిన దేవుని స్వభావం అంతా యేసులో కనబడుతుందని చాటి చెప్పినాను, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడని చెప్పినాను, తండ్రి అయిన దేవుడే పంపినాడని చెప్పినాను, తండ్రి ప్రేమ అర్థం చేసుకోవాలంటే యేసును చూడాలని చెప్పినాను. నేను ఒక గంటలో ఎంత చెప్పగలను? కానీ చెబుతూనే ఉన్నాను కదా. ఇంకా మీరు మారు మనసు పొందకుంటే తప్పకుండా నీవు అనుకోనని పరిమాణాలకు జారిపోతావు, దేవుని ఉగ్రతకు గురవుతావు. గాడ్ విల్ జడ్జ్ యూ. తప్పకుండా నీకు తీర్పు ఉన్నది. కాబట్టి వదిలిపెట్టాల్సిందంతా వదిలిపెట్టాలి, కడగబడాల. మరొక సంవత్సరం దేవుడు ఇస్తున్నాడు. కొన్ని రోజులైతే మనం విల్ ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్ 2026. ఏం మార్పు ఉంది? అదే పాత పద్ధతి, అదే ప్రవర్తన, అదే స్వభావం. ఎక్కడ మార్పు ఉన్నది? అందుకే ఒక అలవాటు చేసుకోవాలి, నేను చేసుకున్నాను. కూర్చోవాలి కొద్దిసేపు దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చోవడం రాదు. అది నేను సంఘానికి నేర్పియాలని పరిశుద్ధాత్మ నాకు చెప్తూ ఉన్నాడు. టీచ్ యువర్ కాంగ్రిగేషన్ టు సిట్ క్వైట్ బిఫోర్ ద లార్డ్. అది రాదు కదా మనకు. ఎప్పుడు కయ్యాలు, కలహాలు, అరుపులు, కేకలు. ఏమి సాధిస్తాము, ఏమి తీసుకొని వెళ్తాము? నువ్వు నిత్యరాజ్యానికి కొరకు ప్రిపరేషన్, సిద్ధపాటు లేదు నీకు. యేసయ్య ఒకవేళ వచ్చినా ఎత్తబడే గుంపులో ఉన్నావా? పండుగలు పబ్బాలని చాలా రెక్కలెగరేసుకుంటున్నావు, కానీ యాక్చువల్లీ డూ యూ నో ద ట్రూత్ వై జీసస్ కేమ్? యేసు వచ్చిన సంగతి నీకు తెలుసా? నువ్వు రక్షణ పొందుకుంటే ఎంత దౌర్భాగ్యం, పొందకుంటే. కాబట్టి నీ జీవితాన్ని సరిపెట్టుకో. రెక్టిఫై యువర్ సెల్ఫ్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని ఉంటుంది మా బ్యాంక్లో. చేసిన తప్పులన్నిటికీ సవరింపులు. మరి అది లేదు కదా మనకంటే మీకు. నేను ఎప్పుడు భయపడుతూ ఉంటాను దేవునికి. అంటే కూర్చొని దేవుని సన్నిధిలో ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఇంకా కొన్ని రోజులైతే న్యూ ఇయర్ అంటున్నాను కదా. ఇప్పటిదాకా యేసు పుట్టాను పాటలు పాడినావు. యేసు వస్తున్నాడనే పాటలు పాడాలి. క్యారల్ సింగింగ్ నేను ఒప్పుకోలేదు ఈసారి. యూపీఏ పేరు మీద మాత్రం పోదు, మీ సొంత పేరులో పోండి. కానీ యేసు పుట్టానని తెలిసిన వాళ్ళకి పోయి చెప్తున్నావేంటి? వాళ్ళకి ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఏంటి కుక్కి పెట్టడం? కక్కేస్తారు వాళ్ళు. నువ్వు ఎన్నడూ సువార్త అందించిన వారి దగ్గరకు వెళ్ళు. యూపీఎఫ్ విల్ స్పాన్సర్ ఫర్ ఇట్ అని చెప్పినాను. తప్పకుండా ఖర్చులు కూడా భరిస్తాను. నువ్వు యేసుప్రభు నామం ఎక్కడ ఎరుగని వారి దగ్గర పోయి యేసు పుట్టెను నీ కొరకు నా కొరకు పాట పాడు. మంచి ముదిరిపోయిన విశ్వాసుల దగ్గర పోయి యేసు పుట్టెను వింటానని పలహారం తట్టు, డబ్బాల తట్టు చూస్తుంటారు. ఏమి ఇస్తారు? కానుక. ఎప్పుడు కేకులు ఇస్తారబ్బా? ఇంత పాడినా కానీ కేకులు ఇంక ఇవ్వలేదు అనుకుంటా. అది అసలు ఆత్మల భారమేనా? అది ఏం భక్తి అంటారు దాన్ని? చూడు, కరెక్ట్గా చెప్తున్నారు. కొంగ భక్తి, ఉడతా భక్తి, కోడి భక్తి,
ఆ భక్తి వద్దా, స్వచ్ఛమైన భక్తి కావాలా. 2026లో ఎంతమందికి స్వచ్ఛమైన భక్తి కావాలి? స్వచ్ఛమైన భక్తి కావాలి. దేవుని స్తోత్రం. మాకు వేషధారణ వద్దనండి, మాకు స్వచ్ఛమైన భక్తి కావాలండి. మా అంతరంగంలో సత్యం ఉండాలనండి. మేము యేసును రాజుగా ప్రతిష్ఠించుకుంటామనండి. ఆయన లోకరక్షకుడు అని పెదవులతో ఒప్పుకుంటామని చెప్పండి. ఒప్పుకోవడం మాత్రం కాదు, ఇతరులకు చెప్తామని చెప్పండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచులు పడితే ప్రార్థన చేసి ముగిస్తాం. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు, మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు. రక్షకానా, అందుకోండి పాట. శ్రీ రక్షకానా వందనాలు. నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. పాప భారమెల్ల మోసి బరువు తెంచి వేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి తెంచి వేసినావు. వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి తెంచి వేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. శిక్ష భారమెల్ల మోసి శిక్ష తెంచి వేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మరణముంది మరణ భీతి మరలకుండా చేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ఏమని స్తుతింపగలను. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి, మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. జబ్బు చేత బాధ నొందు జనుని చూడ జాలి నీకు, జనుని చూడ జాలి నీకు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నరకము తప్పించి మోక్షపురము సిద్ధపరిచినావు. నరకము తప్పించి మోక్షపురము సిద్ధపరిచినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఇది ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఎవరికి లేని సంతోషం మాకు ఇచ్చినావు నాయన. నాయన, సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమ, భూమి మీద నీకు ఇష్టలైన వారికి సమాధానం ప్రకటించినారు దూతలు. అవును తండ్రి, నీకు ఇష్టలైనప్పుడు మాకు ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత సమాధానం. భూమి మీద ఎవరికి లేని సమాధానము, సంతోషం నీ బిడ్డలమైన మాకు నువ్వు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చి
మాతోనే సదాకాలం ఉంటానని గొప్ప మాట పలికినావు నాయన, నీకు వందనాలు. మాకు రక్షణ ఇచ్చినావు తండ్రి, నీకు వందనాలు. రక్షకుడు ఆ పేరుతో నిన్ను కొలుస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. వ్యాధుల నుండి, బాధల నుండి, పాపం నుండి, త్రాగుడు నుండి, వ్యభిచారం నుండి, అతిక్రమాల నుండి, దొంగతనాల నుండి, లంచగొండి నుండి నీవు రక్షించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రాణం మా కొరకు అర్పించి నీ రక్తం ద్వారా విమోచన మాకు అనుగ్రహించినావు. రక్తం ఇచ్చి కొనుక్కున్నావు తండ్రి. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి నేను విడిపిస్తుందన్నావు. కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి రాజులైన యాజక సమూహంగా, ఏర్పరచబడిన వంశంగా, విలువైన నీ సొత్తైన ప్రజలుగా, యాజకులుగా మమ్మల్ని నియమించినావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఏమిచ్చి మా రుణమును మేము తీర్చగలం తండ్రి. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ పేరట ప్రార్థన చేస్తున్నాం. ఈ రక్షణను గురించిన సత్యం అందరికీ అందించడానికి మా సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. సువార్త వ్యాపించాలి నేను. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది ప్రభు. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కానన్నాడు తండ్రి. పౌలు అంటున్నాడు, సువార్త భారం నా మీద ఉన్నదన్నాడు. అయ్యో నేను సువార్తను ప్రకటించుకుంటే నాకు శ్రమ అన్నాడు ప్రభు. ఇంత గొప్ప సువార్త మా చేతికి నోటికి ఇచ్చినావు నాయన, నీకు వందనాలు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నిజమైన వెలుగుండేను. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తుందన్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఎంత గొప్ప మాట. ఈ మాటల చేత మా హృదయాలు నింపండి నాయన. మా ప్రవర్తన మార్చండి ప్రభు. మమ్మల్ని ఈ లోకంలో వెలుగుగా చేసి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. చీకటిని తరిమి కొట్టండి ప్రభు. మా దేశంను బాగు చేయండి ప్రభు. క్రీస్తుని ఎరగని వారి మీద మాకు జాలి కనికరం దయచేయండి. హృదయ వేదన భారం దయచేయండి. కన్నీటి ప్రార్థన దయచేయండి. పగలున్నంత వరకే మేము ఈ పని చేయగలం నాయన. చీకటి రోజులు వచ్చిన తర్వాత మేము ఏ పని చేయలేం. కాబట్టి మమ్మను అభిషేకించి మీరు ఈ లోకంలో వాడుకోమని, దీవించమని, వివిధ మాధ్యమాల గుండా వాక్యాన్ని ఈరోజు విన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి ప్రభు వక్రజనం మధ్యలో జ్యోతుల వలె వారిని ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆనాడు ఆ నక్షత్రం ఎలాగూ జ్ఞానులను నడిపించిందో మేమందరం నక్షత్రమై ఉన్నాము ప్రభు. ఎవరైతే అనేకుల నీతి మార్గాల్లో నడిపిస్తారో వారు ఆకాశ మండలమందరి జ్యోతుల వలె ప్రకాశిస్తారన్నావు. నిరంతరము మెరిసే తారల వలె ఉంటారన్నావు. అలాంటి భాగ్యము ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి. మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలో
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ